సహ కుటుంబానం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ సినిమా టైటిల్ డిజైన్ ఈ రకంగా ఉంటుంది. సరే, బాగుంది టైటిల్ డిజైను. సో ఈ సినిమాకి సహ అనే దగ్గర సాకి అత్వం ఇచ్చారు, అంటే మన అహా లాగా ఇచ్చారు. సహ హకారం ఇవ్వాల. సో సరే, అది వాళ్ళ ఇష్టము, అది ఆ ప్రకారంగా పెట్టుకున్నారు. 2 గంటల 15 నిమిషాలు నిడివి కామెడీ డ్రామా ఫ్యామిలీ యూఏ 16+ సర్టిఫికేట్ జనవరి 1, 2026 విడుదలైన ఈ సినిమాలో డాక్టర్ రాజేంద్ర ప్రసాదరావు ఒక విభిన్నమైన పాత్రను పోషించారు. రామ్ కిరణ్ హీరోగా పరిచయం అయ్యాడు కళ్యాణ్ పాత్రలో. సిరి పాత్రలో మేఘా ఆకాష్ నటించింది. ఆమె హెయిర్ స్టైలే కొంచెం ఇబ్బంది పెట్టింది. అంటే ఆమె సాధారణంగా చాలా బాగుంటుంది అమ్మాయి. సో కొంచెం హెయిర్ స్టైల్ మాత్రం కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది. ఒక్క షాట్లో మాత్రం ఒక ట్యాప్ యాంగిల్లో కొంత ఇక్కడ క్లీవేజ్ కనబడేటువంటి షాట్ ఒకటి ఉంది. మిగతా సినిమా అంతా నీట్గా ఉంది. సినిమా అంతా చక్కటి నటనను ప్రదర్శించింది ఆమె. ఇక ఆఫీస్ బాస్ లవంగంగా బ్రహ్మానందం కన్యగట్టి నటించిన ఈ సినిమాలో డాక్టర్ వేణుగోపాల్గా సైకాలజిస్ట్ పాత్రలో శుభలేఖ సుధాకర్ రాణించాడు. రవి హాఫ్ నోట్గా నటించిన ఈ సినిమాలో తాగుబోతు రమేష్ షేర్ మార్కెట్ అతనుగా నటించాడు. రాజశ్రీ నాయర్ తులసిగా నటించిన ఈ సినిమాలో సత్య డాక్టర్ లింగ్గా ఒక విభిన్నమైన పాత్రను పోషించాడు. ఈ డాక్టర్ లింగ్ పాత్రలో ఫిజియోథెరపిస్ట్ అని ఉంటుంది. రేపిస్ట్ ఉన్నారు చూసేవా నీలో అని చెప్పే డైలాగ్ బాగుంటుంది. నిత్యశ్రీ ఏమో రాజేంద్ర ప్రసాద్ కూతురుగా నటించింది. రమేష్ భువనగిరి కొడుకుగా నటించాడు, చిన్న కొడుకుగా. సో పెద్ద కొడుకుగానేమో కళ్యాణ్ నటించాడు. అంటే కళ్యాణ్ అంటే మన నటుడు ప్రకారంగా రామ్ కిరణ్. ఇక ఈ సినిమాకి ఉదయ్ శర్మ స్టోరీ డైలాగ్స్, అంటే స్టోరీ మొత్తం రైటరు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ఆయన చేసుకున్నాడు. డైరెక్టర్, రైటర్, స్క్రీన్ ప్లే. హోసూర్ మహాదేవ్ గౌడ్ నిర్మాత అయినటువంటి ఈ సినిమాకి మణి శర్మ మంచి పసందైన మ్యూజిక్ని అందించాడు. రోహిత్ కుమార్ పద్మనాభ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వివరించిన ఈ సినిమాకి మధు దాసరి సినిమాటోగ్రఫీ, అంకిత్ కన్నల్ లైన్ ప్రొడ్యూసర్గా వివరించిన ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఇందులో ఒక సైకలాజికల్ డిజార్డర్ గురించి మాట్లాడారు. ఆ డిజార్డర్ ఏంటంటే ఎలెక్స్థేమియా అనేటువంటి డిజార్డర్తో హీరో బాధపడుతుంటాడు. అంటే ఎలెక్స్థేమియా అంటే ఏంటి అంటే, తన వాళ్ళు లేనప్పుడు ఎమోషన్స్ అన్నీ తమ లోపల మిళితమైన తర్వాత వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, కోపము, అది ఎవరికి చెప్పుకోలేక ఒక రకమైన ఇబ్బందితో బాధపడేటువంటి పాత్రని రామ్ కిరణ్ పోషించాడు. ఓపెనింగే గిరి పరిగెత్తూ ఉంటాడు. కార్తో ఒక అతను కొట్టేసి అతన్ని గాయపరిచి అతన్ని బాగా నానా హింస పెట్టేటువంటి సన్నివేశం మొదలు చూపిస్తారు. కానీ అక్కడ కూడా షార్ట్లో రామ్ కిరణ్ మనకు కనబడుతూ ఉంటాడు. చీకట్లో ముఖం తెలియకుండా పెట్టారు అనుకున్నారు కెమెరా, కానీ కెమెరా కనబడుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఒక సాఫ్ట్ వ్యక్తిగా ఇతన్ని చూపించారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో బ్రహ్మానందం దగ్గర లవంగం దగ్గర పనిచేసే వ్యక్తిగా ఇతన్ని చూపించారు. ఎవరిని? ఈ రామ్ కిరణ్ని. సో అక్కడ రామ్ కిరణ్కి ఒక ఫ్యామిలీ లేదు కాబట్టి ఒక దొంగ ఫ్యామిలీగా ఈ ఫ్యామిలీని ఏర్పరచుకుంటాడు. ఎందుకోసం అంటే తనకు తండ్రి ఉండాలి, అందరూ ఉండాలనే ఉద్దేశంతో రాజశ్రీ నాయర్నేమో తల్లిగా, ఆమె తులసి పాత్రలో, తర్వాత ప్రసాదరావును తండ్రిగా, అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని, ఆ తర్వాత ఈ అమ్మాయి నిత్యశ్రీనేమో చెల్లెలుగా, తర్వాత రమేష్ భువనగిరినేమో తమ్ముడుగా ఎంచుకుంటాడు. సో వీళ్ళు ఉన్న తర్వాత ఈమె లవ్ ప్రపోజ్ అయిన తర్వాత ఈ అమ్మాయి మేఘా ఆకాష్ కూడా ఒక అనాథ. ఆ అనాథని తన లైఫ్ పార్ట్నర్గా ఎన్నిక చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆమెకి పెళ్లి కాబోయే ముందే తెచ్చుకుంటాడు ఇంట్లోకి. ఎక్కడో బయట హాస్టల్లో పీజీస్లో ఎందుకుంటావు, నా దగ్గర రా అని చెప్పి తీసుకొచ్చుకుంటాడు. అదేందో అర్థం కాలే, పెళ్లి చేసుకొని ఎందుకు తీసుకురాలేదు దానికి కరెక్ట్ రీజనింగ్ లేదు. సరే వచ్చాడు. వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఈమె మధ్యాహ్నం పూట వీళ్ళు కొట్లాడుకోవడం గమనిస్తుంది. టీవీ దగ్గర ముసల్లా కొడుక అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ని ఇతను తిడతాడు. బాబు అదేంది వీళ్ళు ఇలా తిట్టుకుంటున్నారు, వాడిపోతే బాగుండరే, నువ్వేంతరా అని చెప్పి తేజశ్రీ నాయర్ తల్లి పాత్ర ఆమె తులసి అంటే, వీళ్ళు అసలు ఒరిజినల్ తల్లిదండ్రులు కారని చెప్పి అర్థమయ్యి వీళ్ళకి లాకేసి ఇక్కడ పెట్టుకున్నారు. ఫోన్లో సిగ్నల్ లేదు, తర్వాత ఫోన్లో అవుట్ గోయింగ్ లేదు అని చెప్పేసి మమ్మల్ని బంధించాడమ్మా. గిరి ఎవరో కాదు, గిరి అనేటోడు నాకు పెద్ద కొడుకు పాత్ర. వాడు పెద్ద కొడుకు, మధ్యలో వీడు, చిన్న కొడుకు ఒకడు తిండిపోతులా ఉంటాడు, లావు అతను, అతను భువనగిరి రమేష్. ఆ తర్వాత ఈ అమ్మాయి చెల్లెళ్ళు నిత్యశ్రీ ఏమో రోడ్ల మీద అక్కడెక్కడో బార్ల దగ్గర నిలబడి ఆమెను తీసుకొచ్చి అక్కడ పెడతాడు. సో డీసీఎంలు నడిపించి రాజేంద్ర ప్రసాద్ తీసుకొచ్చి తండ్రిని చేస్తాడు. ఇవి మేము క్యారెక్టర్స్. ఇక్కడ మేము మొత్తం కేవలం అన్ని ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఉన్నాం, మందు కింద అని ఇస్తున్నారు కాబట్టి, అంతేగాని మాకేం ప్రేమ లేదు అతని మీద, ఎవరు వేరే అంటే ఈమె చెప్తుంది వీళ్ళు ప్రేమ లేదు నీ మీద ఇట్లా అంటే, లేదు మా కుటుంబం మంచిది అని చెప్పేసి అంటే, స్పీకర్ ఫోన్లో ఇతనికి యాక్సిడెంట్ అయిందని చెప్తే వాళ్ళు ఎవరు స్పందించకపోగా సంకలు కొట్టుకొని ఆనందపడతారు.
రాజేంద్ర ప్రసాద్ నటన ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆయన మహానటుడు, మహానట చక్రవర్తి. నేనే ఆయనకి నవరస నట చక్రవర్తి కూడా ఇచ్చడం జరిగింది. ఆ నట కిరీటి కాబట్టి 10-20 సంవత్సరాల నుంచి మన డైరీకి పోస్టర్ కూడా వస్తున్నాడు, ముఖ చిత్రంగా వస్తున్న రాజేంద్ర ప్రసాద్ నట గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. బ్రహ్మాండమైన నటుడు, ఎన్టీఆర్ అన్నారు తర్వాత అంత గొప్ప నటుడు ఆయన. సో అయితే ఈ సినిమాలో కథ ప్రకారంగా హీరో సైక్ కాబట్టి ఇదే వారం రిలీజ్ అయినటువంటి సైక్ సిద్ధార్థకి ఈ సినిమాకి సైక్ సిద్ధార్థ అని పెట్టి దానికి సహా కుటుంబాన్ని పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ఫ్యామిలీ మిస్ అయిన వ్యక్తి గురించి సైక్ సిద్ధార్థ సినిమా ఉంటుంది. అది తమాషా అనిపించింది. ఈ సినిమాకి సైక్ చాలా యాప్ట్ టైటిల్. ఇందులో సహా కుటుంబాన్ని పెట్టే కనుక ఇది కుటుంబ సభ్యులు కాదనుకుంటే ఇది డిఫరెంట్ స్టైల్. కుటుంబం లేని వ్యక్తి కుటుంబం కోసము ఎంత తాపత్రయపడతాడు, కుటుంబం లేకుంటే ఎంత బాధపడతాడు అనేది ఈ సినిమాలో చూపించారు. అంటే ఏంటంటే మనకు కుటుంబం లేకపోతే ఎంత బాధపడతామో, కుటుంబం లేని వాళ్ళు ఎంత బాధపడతారంటే అదే కుటుంబం పెట్టుకొని మరి ఆయన ఆనందపడతాడు. తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ని, తల్లిగా తేజశ్రీ నాయర్ని, చెల్లెలుగా నిత్యశ్రీని, తమ్ముడిగా భువనగిరి రమేష్ని, ఆ తర్వాత అన్నగా గిరిని పెట్టుకుంటాడు. గిరిని కొన్ని రోజులు లోపల పెడతాడు. ఆ తర్వాత గిరిని ఓపెన్ చేస్తారు. మనకి సస్పెన్స్ రివీల్ అయితే అన్న ఉద్దేశంతో పెట్టారని అనిపించింది మనకి. సో బ్రహ్మానందం పాత్ర ఏందో 2 రోజులు పాత్ర ఉన్నట్టుంది, 1-2 షాట్లలో కనబడతాడు అంతే. సో ఈ రకంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సహకుటుంబానంలో కుటుంబం వ్యవస్థ మీద అతనికి హీరోకున్న ప్రేమతో అతను సైకో అయిపోయాడు అని దాన్ని హీరోయిన్ మార్చాలని చెప్పి సైకియాట్రిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ వేణుగోపాల్గా శుభలేఖ సుధాకర్ మంచి నటనను ప్రదర్శించాడు. ఇందాకే చెప్పిన ఆ మానసిక రోగంతో బాధపడుతున్న ఇద్దరికి చికిత్స ఏ రకంగా చేయాలో చెప్తాడు అతను. ఆ తర్వాత అతను ఏ రకంగా మారాడు, ఆ కుటుంబం ఏ పరిస్థితులకు ఎదుర్కొంది, ఆ తర్వాత వీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోమని చెప్పేస్తాడు వాళ్ళను. వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళని కిడ్నాప్ చేసి ఒక విలన్ గ్యాంగ్ ఉంటుంది. ఆ విలన్ గ్యాంగ్ తమ్ముని హీరో కొట్టుంటాడు. వాడిని పట్టేసుకుంటే వాడిని చంపేయబోతూ నేను చచ్చిపోతే ఆ తమ్ముడు అనాథ అవుతాడని వదిలిపెడుతున్నానని చెప్పి విలన్ని కూడా మార్చేస్తాడు హీరో. అయితే అక్కడ వీళ్ళు రారు, నా గురించి రారు అని వీళ్ళిద్దరు అందరూ అనుకుంటారు. వాళ్ళు తల్లిదండ్రులు కానీ వీళ్ళు నాటకం తల్లిదండ్రులు కాబట్టి వీళ్ళు అనుకుంటే అతను నిజంగానే వచ్చి ఎమోషన్స్ చూపిస్తాడు. అప్పుడు వీళ్ళు పట్టుకొని ఆప్యాయంగా మేము మీ దగ్గర ఉంటామని చెప్పేసి నిజమైన కుటుంబాన్ని ఏర్పరచుకుంటాడు. లైఫ్ చిన్నరాజా సినిమాలో కే భాగ్యరాజ్, మన తెలుగులో అబ్బాయి గారు రీమేక్ అయినటువంటి నల్లతంబి సినిమా ఉంది కదా సినిమా. ఆ సినిమా మనకు చిన్నరాజా సినిమా మనకి ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో తల్లిని మార్చుకునే కాన్సెప్ట్, ఇందులో అందరి కుటుంబాన్ని మార్చుకునేటువంటి పాత్రలో రామ్ చరణ్ డ్యాన్సులు కానీ ఇవన్నీ కూడా రిచ్గా పెట్టుకొని చేసే ప్రయత్నం చేశాడు. కొంచెం ఎక్స్ప్రెషన్స్ పరంగా కొంత పర్వాలేదు అనిపించే విధంగానే ఉంది. ఇంకొంచెం ప్రోగ్రెస్ చేయాలి. డ్యాన్స్లో మాత్రం మంచి చూపించాడు, ఫైట్స్ బాగా చేశాడు, ఫైట్స్ బాగున్నాయి. ఒక కమర్షియల్ సినిమాలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా పవన్ పాత్రలో ఇతను చేశాడు. కళ్యాణ్ పాత్రలో పవన్ గుర్తుకొస్తాడు, పవన్ కళ్యాణ్ అని. సో కళ్యాణ్ పాత్రలో రాణించాడు అబ్బాయి. మంచి హైట్, పర్సనాలిటీ, ఒడ్డు పొడుగు, గడ్డం మీసం అంతా బాగున్నాడు. అన్నిటికంటే మనకి ప్లస్ పాయింట్ ఈ సినిమాకి మేఘా ఆకాష్, ఆమె అందంగా ఉంది. కాకపోతే హెయిర్ స్టైల్ ఎందుకో ఈ ముంగట ఇదంతా ఇక్కడ దాకా వచ్చి కవర్ చేయడంతో ఆమె ఫేస్ ఇంకోలాగా కనబడదు. అసలు మామూలుగా చాలా మంచి ఫేస్ ఆ అమ్మాయిది. సో విగ్గు పెట్టినట్టుగా అనిపించింది. అట్లా అదొకటి మినాయిస్తే ఇంకా మనకి ఇందులో మిగతా క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా సత్య పాత్ర చాలా ఆకట్టుకునే విధంగా లంగ్ లాగా పాత్ర ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ పాత్ర. సో సాఫ్ట్వేర్లో అందరు ఎలా చేస్తుంటారో అవన్నీ కూడా తనదైన టైమింగ్తో బాగా మెప్పించాడు. రాజేంద్ర ప్రసాద్ అందరికన్నా బాగా చేశాడు, అది చెప్పే పనే ఉంది. సెకండ్ సత్య, తర్వాత హీరోయిన్ మేఘా ఆకాష్. పాటలు బాగున్నాయి. ఆకట్టుకునే విధంగా సాగినటువంటి ఈ సినిమా కథనాలు అన్నీ కూడా ఆకట్టుకునే విధంగా సాగి ఒక డిఫరెంట్ సినిమాని మనం ప్రజెంట్ చేసేటువంటి పరిస్థితిని కల్పించాయి. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటే రిచ్నెస్తో తీసిన సహకుటుంబానం సినిమా కొంచెం పబ్లిసిటీ ఇంకొంచెం చేసుంటే బాగుండేదేమో. ఎందుకంటే రిలీజ్ అయింది, రిలీజ్ కాంది పబ్లిసిటీ తెలియకుండా పోయింది. సరే సహకుటుంబానం ఆడియో ఫంక్షన్ మాత్రం చాలా గ్రాండ్గా చేయడం జరిగింది ఈవెంట్ని. ఆ ఈవెంట్లో ఉన్నటువంటి హైలైట్స్ కూడా బాగా పబ్లిక్లో హైలైట్ అయినాయి. అది కొంచెం ప్లస్ పాయింట్ అయింది. కానీ ఇంకొంచెం పబ్లిసిటీ చేసి ఉంటే జనవరి 1కి వచ్చిన ఈ సినిమా కొంచెం నిలదొక్కునే సినిమాలో ఒకటి, అంత కూడా కొద్ది గొప్ప స్టఫ్ ఉన్న సినిమా ఇది. సో ఇంకా సంక్రాంతికి వచ్చే సినిమాల ముందు ఇప్పుడు ఇది థియేటర్లో ఇప్పుడు ప్రెజెంట్ లేకపోయినా కూడా రేపు ఓటీటీలోనో దీంట్లోనో చూడదగ్గ సినిమానే సహకుటుంబానం. మంచి మిస్ కాకుండా చూడదగ్గ సినిమానే ఈ సినిమా. సో 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. రాజేంద్ర ప్రసాద్ అమ్మాయిని మాత్రం ఖచ్చితంగా అలరించేటువంటి ఈ సినిమాలో ఎక్కడ స్కిన్ షో లేదు, నీట్గా తీశారు. అదే సైకిక్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు అతను కొట్టేయడం, దెబ్బలు అవి వాటికి మాత్రమే 16+ లేకుంటే యాక్చువల్లీ ఇది చక్కగా UA 13 కూడా 8+ కూడా వచ్చేటువంటి అర్హతలు ఉన్న సినిమానే. బాగుంది సినిమా, నీట్గా సంప్రదాయబద్ధంగా తీశారు. ఒక మంచి సినిమా చూసిన ఫీల్ నాకైతే కలిగింది సహకుటుంబానం వల్ల. సో ఇదండి ఈ సినిమా యొక్క రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.
జై హింద్.